దేశవ్యాప్తంగా కేంద్ర కార్మిక సంఘాలు యావత్తు అలాగే రైతు సంఘాల సమన్వయ సంఘం కలిసి దేశవ్యాప్తంగా ఉద్యమాన్ని నిర్వహించడం బ్లాక్ డేని పాటించడం జరుగుతూ ఉంది. ఈ బ్లాక్ డే ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనే పేరుతో, అంటే వ్యాపారాలు సజావుగా నడవటానికి అనేటువంటి పేరుతో కార్పొరేట్ కంపెనీలకు దోచిపెట్టడం కోసం కార్మిక వర్గ హక్కులన్నింటినీ కూడా రద్దు చేసి 4 కార్మిక కోట్లలో కార్మికుల గొంతు పిసికేటువంటి నిబంధనలు తీసుకురావడానికి వ్యతిరేకంగా ఈరోజు ఈ బ్లాక్ డే జరుగుతూ ఉంది. 29 కార్మిక చట్టాలను రద్దు చేశారు. వాటి స్థానంలో 4 కార్మిక కోడ్లు తీసుకొచ్చారు. ఈ కార్మిక కోడ్లు కానీ అమలు జరిగేట్టయితే కార్మికులు సమ్మె చేసే హక్కు ఉండదు, సంఘం పెట్టుకునే హక్కు ఉండదు, రిజిస్ట్రేషన్ అసాధ్యం, కనీస వేతనాలు ఉండవు, కార్మిక యంత్రాంగం యావత్తు డుల్లిపోతుంది, అది నిర్వీర్యం గావించబడుతుంది. కార్మికులు తమ గోడుని ఎవరికి వినిపించుకోవాలో కూడా తెలియని పరిస్థితి, కార్మికులు తమ సమస్య పరిష్కారం కావాలంటే ఎవరి దగ్గరికి వెళ్ళాలో కూడా తెలియని పరిస్థితి. అంటే కార్మిక చట్టాలన్నింటినీ ఆ విధంగా తీర్చిదిద్ది కార్పొరేట్లకు అనుకూలంగా మార్చడానికి పనిచేశారు. కనీస వేతనాలు అనేటువంటి ఊసే ఉండదు. ఇవాళకి రాష్ట్రంలో కనీస వేతనాల బోర్డు లేక 5-6 సంవత్సరాలు అవుతూ ఉంది. కనీస వేతనాలు అమలు జరగవు. కనీస వేతనాల చట్టం ఉంటేనే అమలు జరగట్లేదు. కనీస వేతనాల బోర్డు లేకుండా, దాని మీద అజమాయిషీ లేకుండా అమలు జరగటం అనేది అసాధ్యమైనటువంటి విషయం మనందరికీ తెలుసు. అందువల్ల ఈ గొంతు బిసిగేటువంటి కార్మికుల్ని కట్టుబానిసలుగా మార్చే ఉద్దేశంతో కార్పొరేట్లకి శ్రమ దోపిడీకి పాల్పడటానికి అవసరమైనటువంటి ఆయుధాలను ఇచ్చేటువంటి పద్ధతిలో ఈరోజు ఈ కార్మిక కోడ్లను 4 కార్మిక కోడ్లు తీసుకురావడం జరిగింది. ఈ 4 కార్మిక కోడ్లు అమలు జరగాలంటే మరి రాష్ట్రాలు కూడా అంగీకరించాలి. ఆ రాష్ట్రాల్లో కొన్ని నిబంధనల్ని తయారు చేయాలి, రూల్స్ని ఫ్రేమ్ చేయాలి. మేము అడుగుతున్నాం చంద్రబాబు నాయుడు గారికి, అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. దయచేసి ఈ రాష్ట్రంలో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి ఈ నల్ల చట్టాలు ఏవైతే ఉన్నాయో, కార్మిక కోడ్లు ఏవైతే ఉన్నాయో, కార్మిక కోడ్లను అమలు జరపొద్దని చెప్పి మేము వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే రాష్ట్రాలు అనేటువంటివి ఇప్పుడు ఈ కార్మిక శాఖ అనేటువంటిది రాష్ట్రాలు కేంద్రం ఉమ్మడి షెడ్యూల్ కిందకు వస్తుంది. అందువల్ల రాష్ట్రాల అనుమతి లేకుండా జరగటానికి, రాష్ట్రాలు అమలు జరపడం ఇష్టం లేకపోతే అమలు జరగవు. అందుకని రాష్ట్రాలు కూడా కీలకంగా ఉంటాయి, రాష్ట్రాలు కూడా పట్టించుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఇప్పటికే కేరళ ప్రభుత్వం ఈ కార్మిక కోడ్లని మా కేరళలో అమలు జరిపే ప్రసక్తి లేదని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ రాష్ట్రం కూడా చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. 4 కార్మిక కోడ్లని తక్షణమే అమలు జరపాలి. 26,000 కనీస వేతనం అమలు జరపాలి. 12 గంటల పని విధానాన్ని ఏదైతే తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నారో దాన్ని రద్దు చేసుకోవాలి. ఈ కార్మిక కోడ్లను అమలు జరపకపోయేటైతే పెద్ద ఎత్తున భవిష్యత్తులో పోరాట సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేయడం జరిగింది. ప్రధానంగా లేబర్ కోడ్స్ రద్దు చేయాలని. ఈరోజు రాష్ట్రంలో ఉన్న టీడీపీ, వైసీపీ జెండాలు వేరైనా ఎజెండాలు ఒకటే. వీళ్ళకు కార్మిక వ్యతిరేక విధానాలు తప్ప ప్రత్యేక విధానాలు ఏవి లేవు. ఈరోజు లేబర్ కోడ్స్ ఏవైతే ఉన్నాయో తిరుపతి వెంకన్న సాక్షిగా ఈరోజు రాష్ట్రంలో ఉన్న పాలక పార్టీ, ప్రతిపక్ష పార్టీలు అన్నీ కలిసి ఈరోజు లేబర్ చట్టాలను ఆమోదించి, అంటే మీరు కార్మిక వర్గానికి వ్యతిరేకమా అనుకూలమా అనేది దీన్ని బట్టే తెలుస్తుంది. కాబట్టి మాటల్లో మీరు ఒకరినొకరిని తిట్టుకోవటం కాదు, ఇప్పటికైనా కార్మిక వర్గం పట్ల, శ్రమజీవుల పట్ల ఏమాత్రం ఆసక్తి ఉన్నా తక్షణమే ఈ లేబర్ కోడ్స్ ఇంప్లిమెంటేషన్ ఆపేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికైనా చిత్తశుద్ధి ఉంటే రాష్ట్ర ప్రభుత్వం షెడ్యూల్ పరిశ్రమలో 69 రకాల పరిశ్రమలో 8 లక్షల మంది కార్మికులు ఈ రాష్ట్రంలో పనిచేస్తున్నారు. వాళ్ళకు వేతన సవరణ జరగక 18 సంవత్సరాలు అవుతుంది. కానీ ఇంతవరకు కూడా ఈ సవరణ చేయలేదు. గతంలో వైసీపీ అదే చేసింది, ఇప్పుడు టీడీపీ కూడా అదే చేస్తుంది. కాబట్టి ఇప్పటికైనా సరే ఇద్దరు లేబర్ కోడ్లు అమలు చేయడంతో పాటు ఈ షెడ్యూల్ పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికుల వేతనాలు సవరించాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. పండించిన పంట గిట్టుబాటు ధరలను